బంగ్లాదేశ్ ప్రమేయంతోనే పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్‌లో హింస చెలరేగింది. అయితే కశ్మీర్ దాడి వల్ల దాన్ని మనం మర్చిపోవద్దు. వక్కు పేరు చెప్పి రోడ్డెక్కిన ఇంటి దొంగలను అణచివేయాలి ముందు. మన అంతర్గత శత్రువులు ఒళ్ళు బలిసి కొట్టుకున్నంత కాలం మనం ఓడిపోతూనే ఉంటాం. బయట శత్రువుల కంటే ఎక్కువ టార్గెట్ చేయాల్సింది భారత్ లోపలి శత్రువుల్ని. పాక్, బంగ్లా మద్దతుదారులు, మతోన్మాదులు, వక్ఫ్ చట్ట వ్యతిరేకులు, సెక్యులర్ హిందువులు, అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు వీళ్ళందరినీ కట్టడి చేయకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేయగలదు. భారత్ లాంటి దేశానికి, మన దేశానికి ఉన్న శక్తికి, మన సాయుధ బలగాల శక్తికి చిన్న పని అది. అయితే అది కేవలం సర్జికల్ స్ట్రైకో, 4 బాంబులతో దాడో కావద్దు. పీఓకే స్వాధీనం జరిగి తీరాలి. వీలైతే బలూచ్ స్వతంత్రం కూడా జరగాలి. పాక్ అంతం కాకున్నా పాకిస్తాన్ అంతానికి ఆరంభం జరగాల్సింది.